పవన్ కళ్యాణ్ గారు నటించిన మొదటి చిత్రం 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' 1996లో విడుదలైంది. ఈవీవి సత్యనారాయణ గారు దర్శకులు. మహేష్ బాబు గారు నటించిన మొదటి చిత్రం 'రాజకుమారుడు'. ఈ చిత్రానికి దర్శకులు కె. రాఘవేంద్రరావు గారు. 1999లో విడుదలైంది. 'రాజకుమారుడు' చిత్రానికి ముందు 'నీడ' అనే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించారు మహేష్ బాబు గారు. తరుణ్ గారు నటించిన మొదటి చిత్రం 'నువ్వే కావాలి'. ఈ చిత్రానికి దర్శకులు కె. విజయభాస్కర్ గారు. ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. 'నువ్వే కావాలి' చిత్రానికి ముందు 'మనసు మమత' అనే చిత్రంతో పాటు మరికొన్ని తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాల్లో బాలనటుడిగా నటించారు తరుణ్ గారు. ఉదయ్ కిరణ్ గారు నటించిన మొదటి చిత్రం 'చిత్రం'. ఈ చిత్రానికి దర్శకులు తేజ గారు. 2000 సంవత్సరంలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన మొదటి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ చిత్రానికి దర్శకులు విఆర్ ప్రతాప్ గారు. 2001లో విడుదలైంది. 'నిన్ను చూడాలనే' చిత్రానికి ముందు బ్రహ్మర్షి విశ్వామిత్ర మరియు రామాయణం అనే చిత్రంలో బాలనటుడిగా నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారు. నితిన్ గారు నటించిన మొదటి చిత్రం 'జయం'. ఈ చిత్రానికి దర్శకులు తేజ గారు. 2002లో విడుదలైంది. అల్లు అర్జున్ గారు నటించిన మొదటి చిత్రం 'గంగోత్రి'. ఈ చిత్రానికి దర్శకులు కె. రాఘవేంద్రరావు గారు. 2003లో విడుదలైంది. 'గంగోత్రి' చిత్రానికి ముందు 'విజేత' మరియు 'స్వాతి ముత్యం' అనే చిత్రాల్లో బాలనటుడిగా నటించారు అల్లు అర్జున్ గారు. అలాగే 'డాడీ' చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించారు అల్లు అర్జున్ గారు. సుమంత్ గారు నటించిన మొదటి చిత్రం 'ప్రేమకథ'. ఈ చిత్రానికి దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. 1999లో విడుదలైంది. ప్రభాస్ గారు నటించిన మొదటి చిత్రం 'ఈశ్వర్'. ఈ చిత్రానికి దర్శకులు జయంత్ సి పరాంజీ గారు. 2002లో విడుదలైంది. కళ్యాణ్ రామ్ గారు నటించిన మొదటి చిత్రం 'తొలి చూపులోనే'. ఈ చిత్రానికి దర్శకులు కాశీ విశ్వనాథ్ గారు. 2003లో విడుదలైంది. 'తొలి చూపులోనే' చిత్రానికి ముందు 'బాలగోపాలుడు' అనే చిత్రంలో బాలనటుడిగా నటించారు కళ్యాణ్ రామ్ గారు. మంచు విష్ణు గారు నటించిన మొదటి చిత్రం 'విష్ణు'. ఈ చిత్రానికి దర్శకులు షాజీ కైలాస్ గారు. 2003లో విడుదలైంది. 'విష్ణు' చిత్రానికి ముందు 'రగిలే గుండెలు' అనే చిత్రంలో బాలనటుడిగా నటించారు మంచు విష్ణు గారు. మంచు మనోజ్ కుమార్ గారు నటించిన మొదటి చిత్రం 'దొంగ దొంగది'. ఈ చిత్రానికి దర్శకులు సుబ్రహ్మణ్యం శివ గారు. ఈ చిత్రం 2004లో విడుదలైంది. 'దొంగ దొంగది' చిత్రానికి ముందు మేజర్ చంద్రకాంత్ అనే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించారు మంచు మనోజ్ కుమార్. రామ్ చరణ్ గారు నటించిన మొదటి చిత్రం 'చిరుత'. ఈ చిత్రానికి దర్శకులు పూరి జగన్నాథ్ గారు. 2007లో విడుదలైంది. నాగ చైతన్య గారు నటించిన మొదటి చిత్రం 'జోష్'. ఈ చిత్రానికి దర్శకులు వాసు వర్మ గారు. 2009లో విడుదలైంది. రాణా దగ్గుబాటి గారు నటించిన మొదటి చిత్రం 'లీడర్'. ఈ చిత్రానికి దర్శకులు శేఖర్ కమ్ముల గారు. 2010లో విడుదలైంది. ఈ డెబ్యూ మూవీస్ లో మీకు నచ్చిన డెబ్యూ మూవీ ఏదో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.